కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు, కానీ దేవుని సన్నిధిలో ఎంత మాత్రము కూడా భయముతో ఉండరు, భక్తితో ఉండరు, విశ్వాసంతో ఉండరు. ఇది దేవుని నామాన్ని ఘనపరచవలసిన స్థలం, ఇది దేవుని నామానికి ఘనత రావలసిన స్థలం, ఇది ఈ ఘనత నా ద్వారా రావాలన్న ఆలోచన ఉండదు. ప్రార్థన జరుగుతూ ఉంటే, దైవజనుడు వాక్యం చెప్తూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే, సాక్ష్యములు చెప్తూ ఉంటే, మొబైల్ చూసుకునేవారు మొబైల్ చూసుకుంటారు, ఏమంటే మెసేజ్లు పెట్టుకునేవారు మెసేజ్లు పెట్టుకుంటారు, చాటింగ్ చేసుకునేవారు చాటింగ్ చేసుకుంటారు. ఎంత దారుణమైన పరిస్థితిలో ఈరోజు మందిర పరిస్థితి మారిపోయిందో తెలుసా? ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో తెలుసా? వెనకాలకి వెళ్ళి కూర్చోవడం బెంచీల మీద, ఆ వెనకాల కూర్చున్న తర్వాత దేవుని మందిరంలో దేవునికి రావలసిన ఘనత దేవునికి ఇవ్వకుండా, దేవుని సన్నిధిలో దేవుని మహిమపరచకుండా వారి ఆలోచనలు నెరవేర్చుకోవడం, వారి తలంపులు నెరవేర్చుకోవడం, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళడం లోపలికి రావడం, బయటికి వెళ్ళడం లోపలికి రావడం.